నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి డాకు మహారాజ్ ఏదైతే ఆ మూవీ ఉందో దాన్ని డాకు మాన్ సింగ్ అనేటువంటి ఒక డెకాయిట్ అంటే బందిపోటు కథని బేస్ చేసుకుని తీస్తున్నారు. 1890 ఆ టైంలో ఆ ఈ మన చంబల్ ప్రాంతంలో పుట్టాడు ఆయన. ఆ ఏరియా పేరు కీరా రాథోర్. కీరా రాథోర్ అనేటువంటి ఒక విలేజ్ లో చంబల్ దగ్గర ఉంటుంది ఇది. ఆగ్రా డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. అక్కడ అంటే ఆగ్రా అది వేరేది. సో ఇక్కడ పుట్టారు ఈ వ్యక్తి, ఈ దాకు మాన్సింగ్. ఇతన్ని ఒక ఇండియన్ రాబిన్ హుడ్ అని పిలుస్తారు. చిన్నప్పుడు కూడా మేము చాలా వింటూ ఉన్నాం, చంబల్లోయలో బందిపోట్లు ఉంటారు అంటే. అతన్ని ప్రభుత్వం 1955లో అతన్ని చంపేస్తే అప్పటికే వేలల్లో రివార్డు ప్రకటించింది. అంటే అంత డేంజరస్ అండ్ నటోరియస్ డెకాయిట్ అన్నమాట. దాదాపు 185 మందిని చంపేశాడు ఒక్కడే. అతనికి టీము 17 మంది ఉండేవాళ్ళు. మాక్సిమం అందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉండేవారు. సో ఇతని పని ఏంటంటే ఈ భూస్వాములు కానీ ఇంకొకరు కానీ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళని బెదిరించిన ఆ డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులు తీసుకుని ఈ ఈ కేరా రాథోర్ అనేటువంటి ఊళ్ళో ఆ చుట్టుపక్కల చంబల్లోయలో ఉన్న వాళ్ళందరికీ ఆ డబ్బుల్ని పంచేయడం. అంటే రాబిన్ హుడ్ టైప్ అన్నమాట. అయితే చావులు అనేవి చేయకూడదు కదా, పంచడం తప్పులేదు, కానీ దోచుకోవడం వేరు. బందిపోట్లు అంటే ఏంటంటే వాళ్ళు దోచుకోరు, చంపి దోచుకుంటారు. సో అందువల్ల డెకాయిడ్స్ అంటారు వాళ్ళని. సో ఆ చంపడం, దోచుకోవడం. దాదాపు అతని మీద 1000కి పైగా అప్పట్లోనే కేసులు ఉన్నాయని చెప్తారు. 185 మంది చెప్తే అందులో 50 మంది పోలీసులు. 185 మందిలో 50 మంది పోలీసులు చంపాడు ఇతను ఒక్కడే. ఈ బ్యాచ్ టీం చేసింది కాదు, ఇతను ఒక్కడు చంపింది ఇంతమంది. సో అటు నటోరియస్ క్రిమినల్ మాట. అప్పట్లో మన కేజీఎఫ్ లో ఇవి చూసినప్పుడు ఆ ఇట్లా గవర్నమెంట్ ఇట్లా యాక్షన్ తీసుకోముందు అతని మీద ఉంటాయి అవన్నీ కూడా ఇందులో ఇవి చూసే వీళ్ళు ఇన్స్పైర్ అయి పెడతారు సినిమాల్లో. అది వేరే డిస్కషన్. బట్ ఆ కథని తీసుకుని ఇప్పుడు సినిమాగా చేయబోతున్నాడు బాబీ. ఒక బందిపోటు, ఒక డాకు మహారాజ్ యొక్క ఇన్స్పిరేషన్ ని తీసుకుని, అంటే డాకు మాన్సింగ్ యొక్క ఇన్స్పిరేషన్ ని తీసుకుని చేయబోతున్నారు. ఇతన్ని అంటే ఈ డాకు మాన్సింగ్ ని అతని కొడుకుని 1955లో ఒక స్పెషల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అప్పట్లోనే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఉండేవి అతని మీద. సో ఇప్పటికీ కూడా ఆ విలేజ్ లో, ఈ కేనా రాథోర్ అనేటువంటి విలేజ్ లో ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణం నేను చెప్తున్న ఈ వీడియో అంటే 55లో చచ్చిపోయాడు. దాదాపు మనకి 70 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ ఇప్పటికీ కూడా అతన్ని పూజిస్తారు. అక్కడ విలేజ్ కట్టారు, విలేజ్ కి గుడి కట్టారు అప్పట్లోని ఈ విలేజ్ లో. అప్పటికి ఒక గుడి కట్టి, అప్పట్లోనే చనిపోయిన తర్వాత 1957లో ఒక గుడి కట్టి ఈ రోజుకి కూడా అతన్ని అక్కడ దేవుడిగా కొలుస్తూ, ఈ రోజుకి అతని బర్త్డే డెత్ డే అక్కడ సెలబ్రేట్ చేస్తూ, అక్కడ లేని వాళ్ళకి భోజనాలు పెడుతూ అతని పేరు మీద సెలబ్రేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను 180 మందిని అతను చంపాడు అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ అతనికి ఉండొచ్చు. డెఫినెట్లీ తప్పు, 100% తప్పు. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఒక మనిషిని చంపడం అనేది. బట్ అతన్ని పిఓవిని అర్థం చేసుకుని, అతని పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకుని, అతనికి అభిమానులుగా వాడిన వాళ్ళు ఈ రోజుకి అంటే అప్పట్లో గుడి కట్టిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు కదా ఆబ్వియస్లీ. వాళ్ళ తర్వాత కుటుంబాలు కూడా ఇప్పటికీ అక్కడ చేస్తున్నాయి అంటే అప్పట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటాడు ఆయన అనేది మనకు క్లియర్గా అర్థం. అలాంటి కథని వీళ్ళు తీసుకుని సినిమాగా చేయబోతున్నారు బాబీ అండ్ బాలయ్య. టీజర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. తమన్ ఆఫ్ కోర్స్ తమన్ చాలా ఈజీగా దొరికిపోయాడు. ఇది అక్కడి నుంచి పట్టుకొచ్చాడు దాన్ని, ఈ స్మార్ట్ శంకర్ లో మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ సంగతి పక్కన పెడితే ఈ కథని, డాకు మాన్సింగ్ యొక్క స్టోరీని డాకు మహారాజ్ అనేటువంటి కథతో ఇన్వాల్వ్ చేస్తూ, ఎగ్జాక్ట్ గా కాకపోయినా ఆ థీమ్ ని తీసుకుని అక్కడి నుంచి చంబల్ వ్యాలీలో ఉండేటువంటి ఒక బందిపోటు కింద, రీజనబుల్ బందిపోటు ఎట్లా చేశాడు, ఏం చేశాడు అనేది చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ మూవీలో.